తిరుమలపై వైసీపీ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలన్నారు మంత్రి పయ్యావుల. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందన్నది వాస్తవమన్నారు. ఈ నెల 28న వైసీపీ పొలిటికల్ ఈవెంట్ చేస్తుందని విమర్శించారు. లడ్డూపై భక్తులు చెప్పే మాటల కంటే వేరే టేస్ట్ అవసరం లేదన్నారు పయ్యావుల. ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం, నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజల్లో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం, నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజల్లో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు.